నమస్కారం గురుగారు. ఓ అమ్మ. చాలా వరకు ఏంటంటే చాలా శ్లోకాలు మన జీవన శైలికి సంబంధం ఉంటాయని చెప్పి చాలా మందికి తెలియదు. అంటే అవి మనం మానవ నడవడికలోని ఏ విధంగా ఉపయోగపడతాయి, మనతో పాటు అవి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని కొంతవరకు ప్రజలకి తెలియజేయాలి అని అయితే ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో అటువంటి శ్లోకాలు ఏమున్నాయి, మానవ శైలికి అలాగే మానవ జీవనానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలని. ఓకే అమ్మా. మానవ జీవితంలోని కొంతమంది అన్యాయం చేస్తుంటారు. ఆ అన్యాయం చేసేటప్పుడు అలాగే ఎదుర్కోవాలన్నది కూడా మనం జ్ఞానంగా తెలుసుకున్నట్టయితే మనం ఆర్థికంగా నష్టపోం. దానికి ఒక శ్లోకం ఉంది. ఉద్యోగంచ వైద్యంచ రుణస్య శ్వానరోదనం, అది శ్వాన మైథునం అంటారు. ప్రవేశ సుఖమాప్నోతి మోచనం ప్రాణమోచనం అంటారు. ఒక తెలివైన వాడు ఏం చేస్తాడంటే ఆ శ్లోకం తెలిసినవాడు, అర్థం తెలిసినవాడు ఈ ఆరు ప్రయత్నం చేస్తాడు. ఇది ఆధారంగా చేసుకొని తన జీవితాన్ని మలుచుకుంటాడు. ఇందులో ఒకటి చేసుకొని ఉద్యోగం. నేను ఎంఎస్సీ చదువుకున్నాను సార్, మీ తాలూకా ఆఫీస్లో ఏదో చిన్న జాబ్ ఉంది, దయచేసి నాకు, నేను డిగ్నిటీ ఫీల్ అవ్వను, అంత పెద్ద చదువుకున్నాను కాబట్టి చిన్న ఉద్యోగం, మీ గ్లాసులు అనేది తీసి కప్పులు అనేది తీసి కడిపిస్తే నాకు కొంచెం అదైనా ఇవ్వండి, నాకు మీరు ఏమి ఇస్తే సంతోషం అంటే పట్టాడు. ఉద్యోగంచ అలా ప్రవేశిస్తాడు వాడు. వైద్యంచ ఉద్యోగం అలా ప్రవేశిస్తాడు. తర్వాత ఆ ఉద్యోగం అలాగే స్టెప్ బై అలాగే ఎదిగిపోతాడు. ఎదిగిపోయి వాడిని పేకడం మాత్రం మరి కష్టం. ప్రవేశాత్. అలాగే వైద్యం, ఎవరో మనకి తలనొప్పో కాలు నొప్పును వెళ్తే ఆ డాక్టర్ గారు చూసి ఒక ట్యాబ్లెట్లు రాస్తారు. వేసుకున్నాను సార్, ఉపశమనంగా లేదు, మళ్ళీ బాగోలేదు సార్, ఇంకా బాగోలేదు అనుకుంటే సరేనమ్మా పంచాయతం టెస్ట్ చేయిద్దాం అంటారు. అలాగా అతనికి ఐసీయూలో పెట్టినంత వరకు అతను వదలరు వాడు. ఉద్యోగంచ వైద్యంచ రుణం. అప్పు చేయడానికి అలవాటు పడి మేము ఏం చేస్తాడంటే, నాకు అర్జెంటుగా కావాల్సి వచ్చింది, ఒక చిన్న ఇబ్బంది నుండి ఒక 5,000 ఇవ్వగలిగితే నేను ఎల్లుండి ఇచ్చేస్తాను మీకు అంటాడు. సరే అని చెప్పేసి 5,000 ఇస్తాడు. వాడు 5,000 తర్వాత అప్పు చేసిన వాడికి అవసరాలు పీక్కుతుంటాయని శాస్త్రం ఉంది. ఉద్యోగంచ వైద్యంచ రుణస్య శ్వానరోదనం అంటారు. ఇంకో అది అశ్లీల పదం, అది చెప్పకూడదు. శ్వానరోదనం అంటే కుక్క అరుపు. అదేంటి అవుతుంది, ఆ కుక్క అరిచింది ఓ అని వస్తుంది. అది అరిచిందంటే మాత్రం అది వదలదు, అది మెల్లిగా కూలాడుతుంది. అక్కడి నుంచి పెద్ద అరుపు వస్తుంది. అది మరి తగ్గదు. అది ప్రవేశాత్ సుఖమాప్నోతి. ముందుగా చిన్నగా ప్రారంభిస్తారు. మోచనం ప్రాణమోచనం, వాళ్ళని మళ్ళీ కంట్రోల్ పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన సాహసం చాలదు అని చెప్పేసి చెప్పేటటువంటి మంచి శ్లోకం ఇది. కాబట్టి అప్పు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అప్పు చేయడానికి సాధ్యమైనంత వరకు అవకాశం కల్పించుకోవాలి. ఉద్యోగంలో ప్రవేశించేటప్పుడు మాత్రం ముందు వినయ విధేయతలతో ఉండాలి. అక్కడి నుంచి అది వారి తాలూకా ప్రతిమని బట్టి ఆ ఉద్యోగం స్థిరపడుతుంది అనేటువంటి మంచి శ్లోకం ఇది. వైద్యం అంతే, అక్కడతో ఆ డాక్టర్ని మార్చేయాలి మనం, అంతే తప్ప ఆ డాక్టర్ని మనం కాంటాక్ట్ చేయకూడదు. ఉద్యోగంచ వైద్యంచ రుణస్య డబ్బులు, శ్వానరోదనం కుక్క విషయం మామూలుగా ఉదాహరణ చెప్పాడు. ప్రవేశ సుఖమాప్నోతి మోచనం ప్రాణమోచనం. కాబట్టి ఈ ధర్మాలని కొంచెం మనం మెలకువలు తెలుసుకోగలిగితే మనిషి జీవితం కొంత సుఖమయ జీవనంగా గడపగలుగుతాం. అంటే ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే, ఒక మంచి లక్షణాలుగా ఉండేటువంటి కొంచెం మనుగడకి సరిపెట్టేట్టుగా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి జాగ్రత్తగా మెసులుకోగలిగినప్పుడు మానవుడు సుఖంగా ఉంటాడు సుమా అని చెప్పడానికి మాత్రమే ఈ శ్లోకాలు ఆధారపడి ఉన్నాయి. ఇవి మనం అమూల్యంగా మనం చూడాలి. ఇకపోతే గవాకం కదిరం చూర్ణం ఆర్ద్రకం లవణం తదా హస్తే హస్తే నదాతవ్యం దాతారో నరకం భవేత్ అని మరో శ్లోకం ఉంది. గవాకం కదిరం చూర్ణం ఆర్ద్రకం లవణం తదా హస్తే హస్తే నదాతవ్యం దాతారో నరకం భవేత్. కదిరం అంటే కాచు, చూర్ణం అంటే సున్నం, ఆర్ద్రకం అంటే అల్లం, లవణం అంటే ఉప్పు. హస్తే హస్తే నదాతవ్యం, ఒక చేతితో ఇవ్వకూడదు, ఇలా చేతులతో మాత్రం వాటి పుట్టుకొని ఇవ్వకూడదు. దానికి కారణం ఏంటంటే, మన శరీరంలో ఉండే రుగ్మతలు ఎన్ని ఉన్నాయో అవి అణువుల రూపంలో ఉండేవి అర్జెంటుగా ఆకర్షిస్తాయి అవి. కాబట్టి హస్తే నదాతవ్యం, ఒకరి చేతి నుంచి ఒకరికి ఇవ్వకూడదు. దాన్ని మన ఆకులు పెడితే చచ్చిపోతాయి అవి, ఒక ఆకులోనే మన పదార్థంలో పెడితే. దాతారో నరకం భవేత్, అది ఒకరికి అన్యాయం చేస్తున్నాం కాబట్టి మనకి మంచి చేయదు అని చెప్పి, నరకం అంటే మంచి చేయదు అని అర్థం. నరకం అంటే యమధర్మరాజు నరకం కాదు. కాబట్టి అది జాగ్రత్తలు పడాలి. ఉప్పు చేత్తో ఇవ్వకూడదు, అల్లం ముక్క చేత్తోని ఇవ్వకూడదు, కింద పెట్టాలి, పళ్ళనీళ్ళు పెట్టి ఇవ్వాలి. అల్లం చేత్తో ఒక చేతి నుంచి ఒక చేతికి అందుకోకూడదు, ఉప్పు చేత్తో అందుకోకూడదు. గవాకం కదిలించోను ఆర్ద్రకం లవణం తద హస్తే నదాతవ్యం దాతారు నరకం భవేత్. వీటికి సూక్ష్మగిరులను ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి తప్పనిసరిగా చేతి నుంచి చేతికి ఇవ్వకూడదని ఒక ధర్మశాస్త్రం ఉంది. దేవాలయానికి వెళ్తాం, దేవాలయానికి వెళ్ళేసరికి గంట కొడతాం. ఆ గంట దేనికి కొడతాం? శటకోపం పెడతాం. ఆ శటకోపం పెట్టినప్పుడు శటకోపం పెట్టండి గురుగారు అంటాం. వాళ్ళు ఏం మాట్లాడుతుంటుంటే పాదుకులు అంటారు కొంతమంది తెలియక. దాని పేరు శటారి, దాని పేరు.
శటకోపం కూడా కాదు, షట్గోప్యం అని అర్థం. మన వివరణ తెలుసుకోకపోతే చెడిపోతుంది. షటారి అంటే మనలో కోపం ఉంటుంది, కామం ఉంటుంది, కోరిక, క్రోధం ఉంటుంది, లోభం, ఎవరికి ఇవ్వకూడదనే దుర్బుద్ధి ఉంటుంది, మదం ఉంటుంది, నాకు ఇంతవాడిని, మత్సరం ఉంటుంది, అలవాడు బాగుండాడని, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉంటాయి. ఇవన్నీ ఉండేటప్పుడు అవన్నీ మనలో ఉంటాయి. అవి ఏంటవుతుంది? అది షడ్వర్గాలు. అరి అంటే శత్రువులు, షట్ అంటే వర్గాలు. ఈ 5 శత్రువులు మనకి ఎప్పుడూ ఉంటాయి. అవి బయటికి తీయకూడదు, ఒక లోపలే ఉండాలి. ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించాలి. ఎవరి మీద కోపం చూపించాలో వారి మీద కోపం చూపించాలి. ఎప్పుడు అవసరాన్ని బట్టి మనకు ఉండేటువంటి గుణాలను వాడుకోవాలి. తప్ప దేనికి పిడికి పియ్యానికి ఒకటే మంత్రంలాగా అన్నిటికీ కూడా అవి ఉపయోగించుకోకూడదు. దానికి అలా ఉపయోగిస్తూ ప్రజలకి ఎంతమందికో నేను అన్యాయం చేశాను, దేవాలయానికి వెళ్తాను, అవి క్షమించి నీ పాదాల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి ఉండేటువంటి పదార్థమే షట్గోప్యం. షట్ గోప్యం అంటారు దాన్ని. ఈ 6 నా దగ్గర ఉన్నాయి, నేను చెప్పను, నీ పాదాల దగ్గర పెడుతున్నానని చెప్పడానికి కోసం ఆ పాదాలు ఇందాక మనకు షట్గోపం పెట్టేటప్పుడు మన దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ పాదుకులు మనం ముట్టుకొని కళ్ళను ఒత్తుకున్న తర్వాత తలవి పెట్టించుకుంటే మహాపాపాలు పోతాయి, దానిలో ఉన్న గుణాలన్నీ కూడా శాంతింపజేస్తాయి అనేటువంటి చెప్పేటువంటి గొప్ప సూత్రం అది. అది షటగోప్యం. షట అరి అంటారు. ఇంకా అరి అంటే శత్రువులు, షట్ అంటే 6. ఈ 6 శత్రువుల్ని నీ పాదాల దగ్గర పెడుతున్నానని చెప్పేటువంటి ధర్మసూత్రం అది. అది మన షటగోపం అంటే అది దాని అర్థం. ఇలాగ ఎంతమంది తెలుసుకోగలుగుతున్నారంటే కష్టం కదమ్మా. అలాగే దేవాలయానికి వెళ్ళేటప్పుడు గంట వాయిస్తాం, పూజ చేసేటప్పుడు గంట వాయించకుండా ఏ పూజ చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మన ప్రకంపనాలు అనేవి దుష్టశక్తులన్నీ కూడా దేవుడి దగ్గర, దేవుడు సాత్వికమైన మనిషి కాబట్టి అక్కడ దేవుడి దగ్గరేమో తప్పనిసరిగా శత్రువులు ఉంటారు, రాక్షసులు ఉంటూనే ఉంటారు. అది పెద్ద కథ. ఎందుకంటే ఒక అమృతం తాగేసారు వాళ్ళను, కాబట్టి దేవుడి దగ్గర ఆశ్రయించి దేవుడికి పెట్టిన పలహారాలను కూడా వాళ్ళు బలవంతంగా లాక్కుంటుంటారు. వాళ్ళని పోగొట్టాలి, భగవంతుడికి చెందాలి, గంట వాయించాలి. గంటానాదానికి వాళ్ళకి పడదు, శత్రువులు పోతారు, ఆ రాక్షసులన్నీ తొలగిపోతాయి, భగవంతుడు అప్పుడు ప్రసన్నం అవుతాడు. కాబట్టి ఘంటానాదం చేయకుండా పూజ చేయకూడదని ధర్మశాస్త్రం ఉంది. ఆగమార్థంతో దేవానాం, దేవతలు వచ్చే కొరకు, గమనార్థంతో రాక్షసాం, శత్రువులు రాక్షసులు వెళ్ళిపోయే కొరకు, కుర్యాత్ వాయిస్తున్నాను ఘంటారం తత్ర దేవతాహ్వానం. ఈ గంట వాయిస్తూ నేను ఆహ్వానిస్తున్నాను ప్రభు స్వామి, ఒకసారి మా గృహంలో ప్రవేశించు అని చెప్పడానికి ఉండేటువంటి మంత్రం తాలూకా అర్థం అది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకం అంటారు. కాబట్టి పునరావృత దోషాలు అంటారు. పునరావృత దోషాలంటే ఒక మాట చెప్పడం తర్వాత దానికి ఏంటంటే దీనికి ఉండదు. అది పునరావృత దోషం అంటే మనం ఒక మనిషికి ఒరే నాయన అరిటాకులు తేరా అంటాం కోసుకొని, అక్కడ ఆగిపోవాలి. మళ్ళీ 2 నిమిషాలు తెస్తా కదూ అంటాం, ఆ మాట వినవా, కొంచెం ఎన్ని పనులు ఉన్నా సరే తేవాలి సుమా అంటాం. దాన్ని పునరావృత దోషం అంటారు. ఏదమ్మా మీరేం చెప్తూనే ఉంటారు, నాకు అవదమ్మా అంటాడు, పోయింది అక్కడికి. అరిటాకులు తేరా అండంలోనే వెళ్ళిపోడు వాడు, అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయిన తర్వాత వెంటనే కూడా వాడు వెళ్ళిపోతాడు. దాన్ని రెండోసారి చెప్పకూడదు. రెండోసారి చెప్తే పృష్టి పట్టిపోతుంది. ఏ వాక్యం అయినా సరే ఆ రెండోసారి చెప్పింది ఒక్క మంత్రానికి మాత్రమే 2 సార్లు చెప్తారు. నమస్తే రుద్రమన్య బబుతో తైషవే నమః అని ఈశ్వరుని మంత్రం ఉంటుంది. ఇప్పుడు నేర్చుకునేవాడు ఏం చెప్పాలి? నమస్తే రుద్రమన్య బబుతో తైషవే నమః, నమస్తే రుద్రమన్య బబుతో తైషవే నమః అని చెప్పాలి వాడు. కాబట్టి ఆ ప్రకారంగా మొత్తం ఏంటంటే మళ్ళీ రెండోసారి చెప్పకూడదని ధర్మశాస్త్రం కూడా ఉంది. కాబట్టి ఏ విషయం కూడా కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకం. జపం అనేటప్పుడు బయటికి చెప్పే మంత్రం కాదని అర్థం చేసుకోవాలి. ఓం నమో నారాయణాయ అని ఉంది, అష్టాక్షరి మంత్రం. మనసులో అలాగనుకోవాలి. ఏదైనా సరే మంత్రం నేర్చుకున్న, భగవంతుడికి ఆరాధన చేస్తున్న, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ స్తనద్వయం ఏకం ఆపాతమధురం అనేది ఆలోచనామృతం అన్నాడు మహాకవి కాళిదాసు. సంగీత సాహిత్యాలకు మించిన కళలు లేవు. భగవంతుని ఆరాధించడానికి పురాణాల ప్రకారం మనం ఎన్నో రకాలుగా మంత్రాలు చదువుకొని ఉదయం నుంచి సాయంకాలం దాకా మడిబట్టలతో కొట్టుకొని అనేక రకాల పూజా ద్రవ్యాలు పెట్టుకొని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో తాపత్రయాలు పడతాం. విపరీతం లైటింగ్ అలంకారాలు చేసి కొంతమందికి పిలిచేసి ఎంతో అట్టహాసంగా చేస్తాం. కానీ మంత్రం సరిగా లేకపోతే అది చెందదు. ఆ మంత్రదోషం పోవడానికి సంగీతం ఉపయోగపడుతుంది. సరస్వతీదే ప్రార్థన, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అని చెప్పేసి మనం సరస్వతీ ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం ఒక 100 సార్లు చేస్తే, ఒక 1000 సార్లు చేస్తే ఎంతో, అదే ధ్యానాన్ని, సరస్వతీ ధ్యానాన్ని రాగయుక్తంగా ఒక్కసారి చెప్తే
భగవంతుడు ప్రసన్న అవుతాడని ఒక సంగీతంలో ఉండేటువంటి ఒక పెద్ద ధర్మం ఉంది. వాణీం పూర్ణ నిశాకరోజ్జునముఖీం కర్పూర కుందప్రభాం చంద్రార్థాంకిత మస్తకాం నిజకరేహి సంభిభ్రతీం ఆదరాత్ వర్ణాం అక్షగుణాం సుధాఢ్యకలసాం విద్యాంచ తుంగస్థలీం దివ్యై ఆభరణై విభూషితతను అంశాధిరూఢాం భజే అని మహాసరస్వతీదేవికి ఒక శ్లోకం ఉంది. దీని అర్థం చెప్పుకుంటే సాక్షాత్తు సరస్వతీదేవి ఇక్కడికి వచ్చేస్తుంది. అంత మంచి అర్థం ఉంది. దాన్ని మనం ఏం చేయాలనుకుంటే మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఇంచుమించు ఒక 1000 జన్మలు పరమేశ్వరుడికి పట్టుతేంతో అభిషేకం చేస్తే ఈ రెండు అబ్బుతాయట. సంగీత సాహిత్యాలు ఒక 1000 జన్మలు పరమేశ్వరుడు పట్టుతేంతో అభిషేకం చేస్తే కానీ శివుడు గానాన్ని ప్రసాదించడు. అది మనకేదో చిన్నది రాగయుక్తంగా అనేటువంటి అవకాశం భగవంతుడు కలిగజేసేటంటే తప్పనిసరిగా దైవ స్తోత్రాలలో మాత్రం దాన్ని ఉపయోగించాలని పెద్దవాళ్ళు చెప్తారు. చెబితో నాస్తి పాతకం అంటే జపం చేసేటప్పుడు ఈ మనం ఎంతవరకు మౌనంగా ఉంటామో వాటికంటే బయటికి చెప్పే కంటే సంగీత రాగయుక్తంగా చెప్పినప్పుడు మాత్రం భగవంతుడి తన ప్రసన్నం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పేసి ఒక శాస్త్రం కూడా ఉంది. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాతమధురం అనేది ఆలోచనామృతం అన్నాడు మహాకవి కాళిదాసు. సంగీతానికి ఎటువంటి ప్రభావం ఉందో సాహిత్యానికి కూడా అటువంటి ప్రభావం ఉంది. For more videos like this, subscribe Big TV channel.